తండ్రి వంటి సౌలు, దేశానికి రాజు అయినటువంటి సౌలు అమాలేకీయులను చంపేశాయి. వాళ్ళు బ్రతుకున్నంతకాలం నీకు నీ రాజ్యానికి క్షేమం ఉండదంటే చంపలేదండి. ఫలితంగా ఈరోజు దావీదు అనుభవించాల్సి వచ్చింది కష్టం. దావీదుతో పాటు ఉన్న సేవకులు అనుభవించాల్సి వచ్చింది ఆ కష్టం. ఆ అమాలేకీయులు, బ్రతకనిచ్చిన అమాలేకీయులు మళ్ళీ వచ్చారు. జాగ్రత్త సహోదరి సహోదరులు, నీ జీవితంలో, నీ శరీరంలో ఏ తప్పునైతే, ఏ పాపమునైతే, ఏ దుర అలవాటునైతే, పనికి మళ్ళీ అలవాటునైతే నువ్వు బ్రతకనిస్తావో అదే మళ్ళీ నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. త్రాగుడు నువ్వు మానేసి ఉంటావు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావా? ప్యాకాట్ ఆడడం మానేసి ఉంటావు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావా? కోడి పందాలు వేయటం మానేసి ఉంటావు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావా? గ్యాంబ్లింగ్ మళ్ళీ స్టార్ట్ చేసావా? కాస్త డబ్బు వస్తుంది కాబట్టి, కాస్త ఆరోగ్యం బాగుంది కాబట్టి మళ్ళీ సెకండ్ సెటప్, సెకండ్ సిమ్ పెట్టేశావా? మంచిది కాదు సుమా. అది నిన్ను కట్టుకున్న భార్యకు నష్టాన్ని, కష్టాన్ని తీసుకొస్తుంది. నువ్వు కన్నటువంటి బిడ్డలకు శాపాన్ని తీసుకొస్తుంది. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఆనాడు సౌలు చేయాల్సిన పని సౌలు చేయకపోయేసరికి ఈరోజు దావీదుతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా వారి భార్యలను, బిడ్డలను కోల్పోవాల్సి వచ్చింది. సహోదరి సహోదరులు, చంపవలసిన వాటిని చంపకపోతే ప్రమాదం. జాగ్రత్త ఉందా? చంపేసేయి. అపవిత్రమైన కళ్ళు, తలంపులు ఉన్నాయా? చంపేసేయి. దురాశ ఉందా? చంపేసేయి. ఓ రోజు ఒక వరద వచ్చింది. గ్రామాలు నిండిపోయినాయి. ప్రజలందరూ కూడా ఒక కొండపైకి చేరారు. బిక్కుమంటూ ఆ కొండ మీద నిలబడ్డారు. నీళ్ళల్లోని ఇళ్ళన్నీ కొట్టుకుపోతా ఉన్నాయి. ఈ లోపట అడవిలో నుంచి ఆ నీళ్ళల్లో కొట్టుకుంటూ ఒక పులి కొట్టుకుంటూ ఆ కొండకొచ్చి చేరుకుంది. అది చూస్తే అందరూ భయపడిపోయారు. అదే సమయంలో వేటకెళ్ళి వచ్చిన వాడు కూడా వరదలో ఈదుకుంటూ ఆ కొండకొచ్చి నిలబడ్డాడు. అందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఆ వరద నీటిని చూస్తూ బిక్కుమంటూ చూస్తూ ఉంటే ఈ పులి కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఆ వరద వైపే చూస్తూ బిక్కుమంటూ చూస్తూ ఉంది. ఈ లోపల ఆ వేటగాడి చేతిలో తుపాకీ ఉంది. ఆ తుపాకీలో మందు బాగా దట్టంగా నింపుతున్నాడు. అందరూ అనుకుంటున్నారు, ఈ వేటగాడు ఇప్పుడు తుపాకీని మందుతో నింపుతున్నాడు, ఏమిటి అవసరం ఉంది, ఓకే ఖాళీగా ఉన్నాడు కాబట్టి నింపుకుంటున్నాడేమో అని చెప్పి అనుకున్నారు అందరూ. కాసేపు ఆగి నెమ్మదిగా తుపాకీ తీసి ఆ పులి వైపు గురిపెట్టాడు. అప్పుడు ఒకవేళ మీరు చూస్తే ఏమంటారో చెప్పండి. బాబు ఆగు, ఏం చేస్తున్నావు? పులిని కాలుస్తాను. ఎందుకు కాలుస్తున్నావు? అది పులి. నీకేమైనా మట్టి ఏమైనా పోయిందా? నిన్నేమైనా కరిచిందా? మమ్మల్ని ఏమైనా కరిచిందా? మా మీదకి ఏమైనా వచ్చిందా? మనం ఏ విధంగా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుమంటూ ఈ కొండ మీద కూర్చున్నామో అలాగే పులి కూడా కూర్చుంది. దానివల్ల మనకు ప్రమాదం ఏమీ లేదు. నువ్వు తుపాకీతో దాన్ని చంపే ప్రయత్నం చేస్తావేంటి? ఆగో అని వాళ్ళందరూ కలిసి ఆగో అంటున్నా సరే ఆ తుపాకీతో దాన్ని కాల్చేశాడు, చంపేశాడు. ఏ మనిషివయ్యా నువ్వు? బుద్ధి లేకుండా అభము శుభము ఎరిగినటువంటి ఆ పులిని చేతులను చంపేశావు కదా. ఆ వేటగాడు అంటున్నాడు, పిచ్చోళ్ళలాగా ఉన్నారు మీరు. అది ఎవ్వరు జోలికి రాకుండా ఎందుకు మౌనంగా ఉంది అంటే మీకున్న భయమే దానికి కూడా ఉంది. ఒకసారి నీళ్లు తగ్గిన తర్వాత, తనకి ఆకలి వేసిన తర్వాత మొట్టమొదటిగా చేసే పనేడు తెలుసా? దాని అసలు స్వరూపాన్ని బయట పెడుతుంది. ఇక్కడ ఒక్కడిని కూడా మిగల్చకుండా చంపి పడేస్తుంది. ఇప్పుడేదో మౌనంగా ఉంది, ఇప్పుడేదో ఏ హాని చేయటల్లా, ఇప్పుడు బాగానే ఉంది, పులి పక్కనే ఉండడం బాగానే ఉంటుంది, కొంతమంది సెల్ఫీలు కూడా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే భయము నుండి బయటపడుతుందో తన రూపాన్ని బయట పెడుతుంది. సహోదరులు దయచేసి వినండి. పాపం కూడా అంతే. ఈరోజు తాగుతున్నావా? నిన్ను ఏమీ చేయదు, తాగు అని చెప్పు అంటుంది. తిరుగుతున్నావా? నీకేమీ కాదు, తిరుగు అంటుంది. అబ్బాయిలతో అమ్మాయిలతో చట్టా పట్టాలు వేసుకొని చదువు సంజ్ఞలు లేకుండా చదువు నిర్లక్ష్యం చేస్తూ, బ్రతుకు నిర్లక్ష్యం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావా? ఎంజాయ్ చేయమంటుంది. వినో, తాత్కాలిక సంతోషం కోసం, కాసేపు ఆనందం కోసం అబ్బాయిలతో తిరుగుతూ, అమ్మాయిలతో తిరుగుతూ, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ, పాపిష్టి అలవాట్లతో నైట్ క్లబ్బుల్లో పబ్బుల్లో తిరుగుతూ
జల్సాగా జోదాలు ఆడుతూ, ఒకవేళ ఈరోజు నువ్వు తాగుతూ తిరుగుతూ ఉండొచ్చు, నీకు ఈరోజు ఏమీ కాకపోవచ్చు. వినో, కోసం క్యాన్సర్ సిద్ధంగా ఉంది, నీకోసం కిడ్నీలు ఫెయిల్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, నీకోసం హార్ట్ అటాక్ సిద్ధంగా ఉంది, నీకోసం ఎయిడ్స్ రోగం సిద్ధంగా ఉంది. అది ఈరోజు నీకు ప్రత్యక్షం కాలేదు, కానీ త్వరలోనే నువ్వు చేస్తున్న పాపిష్టి పనులకు కాన్సిక్వెన్స్గా ప్రాణాలు తీసేటటువంటి రోగము నీకోసం కాచుకోవచ్చు. జాగ్రత్త. ఆ రోజు సౌలు అమాలేకీయులను చంపేసినట్లయితే బాగుండేది. చంపకపోయేసరికి ఈరోజు ఏమైందో తెలుసా? దావీదు యొక్క కుటుంబం మీదకి వచ్చింది ఆ శాపం. దావీదుతో పాటున్న మిగతా వారందరికీ వచ్చింది ఆ శాపం. ఏమైంది? ఎలా ఏడ్చాడో చూద్దాం రండి ఒకసారి. 2వ వచనం. గనులేమి అల్పులేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుపోయేది. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారండి. సౌలు ఏడ్పించేశాడండి. తన కాలంలో అమాలేకులను చంపమంటే చంపకుండా వదిలేయటం వల్ల సౌలు ఇప్పుడు అనేక మందిని ఏడిపించేస్తున్నాడండి. సహోదరి సహోదరులు, మీ జీవితంలో ఉన్న లోపాలను సరిచేసుకోండి. మీ కుటుంబంలో ఉన్నటువంటి కొట్లాట్లకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ అరుపులు కేకలు మానేసేయండి. మీ జల్సా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టండి. చేస్తున్నటువంటి తప్పులను విడిచిపెట్టండి. అలవాట్లను మానేసేయండి. లేకపోతే రాబోయే రోజుల్లో నీ బిడ్డలు ఏడవాల్సి వస్తుంది. నీ కన్న బిడ్డలు ఇదిగో ఏడవడానికి కూడా శక్తి లేనంత బిగ్గరగా ఏడవాల్సి వస్తుంది. నీ సంతానం సంతోషంగా ఉండాలి అంటే ఈరోజు నువ్వు ఆత్మానుసారంగా జీవించాలి. నీ సంతానము, రాబోయే సంతానము సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా, సమాధానంగా, దేవునితో సఖ్యత కలిగి బ్రతకాలి అని అంటే ఈరోజు నీ జీవితము ఆదర్శంగా ఉండాలి, వారికి ఆశీర్వాదంగా ఉండాలి. సౌలు వలె దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లయితే ఆ తర్వాత వచ్చేటటువంటి వాళ్ళకు ఇదిగో ఈ దుస్థితే పడుతుంది.